సకల సద్గుణములు చక్కగా లేకున్నా వాడు నరుడు కాడు వాస్తవముగా. సకల సద్గుణములు చక్కగా లేకున్నా వాడు నరుడు కాడు వాస్తవముగా. బాల బాలికల గుణములే భారతీయ సంపదని మీరు హృదయాన చింతింపరయ్యా. బాల బాలికల గుణములే భారతీయ సంపదలని మీరు చింతించరయ్యా. సంపదలని మీరు చింతించరయ్యా. If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart. విద్యార్థులారా, Students, భారతీయ సంస్కృతి యందు అనంత కాలము నుండి ధూపదీప నైవేద్యాదులతో దైవాన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది. since ancient times, as per the tradition and culture of Bharat, people have been worshipping Lord, offering everything by various modes and various practices. దురదృష్టవశాత్తు ఈనాటి బాలబాలికలు ఇట్టి షోడశోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకొని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు. Unfortunately, boys and girls neglect all the rituals connected with the worship of our Lord, and they get satisfied by merely chanting the name of God. ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణా జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు. Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that, they forget their responsibility and duty. భారతీయుల సాంప్రదాయమునందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని 5 పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు. As per the culture of Bharat, before one partakes food, they would offer to God, repeating his name 5 times. దీనికి మూల కారణము సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్క్రియలు. The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions. భగవంతునికి అర్పితము గావించే సమయంలో, నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకును తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు. What they used to do in those days was, they bring a broad
pure, clean leaf and serve all delicious items and అర్పితం offer to చేయుటకు God. పూర్వము పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు. Before the food is offered to God, there might not be a vessel which is clean, or there may not be things prepared in a pure way, nor the material either. కనుకొని ఈ యొక్క పాత్ర శుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధిని మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము. It's rather very difficult to know whether the vessels used are clean or not. The process of cooking is good or not. Material is good or not. బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది. When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada. పూర్వము అదే మధురమైనటువంటి పదార్థాలతో కూడినటువంటి భోజనంగా ఉండేది. Earlier, it was only delicious food. భగవంతుడికి అర్పితము గావించిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది. When once the very same food is offered to God, it becomes ఇట్టి prasada. ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు. There will be no mistake or defect either when once we take food as prasada. అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు? As per the times, you know what sort of prasadam is offered, to whom మానవుని prasadam హృదయం is అనేటువంటి offered. యొక్క దీని యందు వండినటువంటి యొక్క సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తన సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం. Leaf, the body is the plantain leaf over which all the food cooked is served, and the food is good behavior, good conduct, good thought and good feeling. కానీ ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము? To whom do we offer this food? దుర్గుణములు దురాలోచనలు దుస్సంపదలు క్రోధము ద్వేషము అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాం. To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation with all the demonic ideas. Hunger, ego, jealousy. ఇలాంటి రాక్షసులకు అర్పితం చేసి We offer to demons. రాక్షసులు చక్కగా భుజించిన తర్వాత After demons partake it well, ఈ ప్రసాదం మిగిలిన ప్రసాదాన్ని భగవద్ అర్పితం గావిస్తున్నారు. the remaining balance prasad is then offered to God. ఇది ఈనాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. This is the reason why we are in trouble and turmoil, difficulties and anxieties, the losses and so many problems, దుర్గుణాలకు restlessness. అర్పితం చేయకూడదు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు. We should not offer food to bad quality. దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి. We have to drive out all bad qualities and offer food to good ఓ behavior. దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములనేటువంటి యొక్క పంచభక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను. On the other hand, we should pray like this: Oh God, you are the embodiment of love. You are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of ఈ లేత virtue. వయస్సు చాలా మధురమైన ఫలములు వంటివి. This tender age is like that of a sweet fruit. ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చేయాలి.
The fruit of your heart, the fruit of your mind must be offered to God. ఎప్పుడూ అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటుత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు. If not, if you want to think of God in an old age, then lose all your control over the Start senses. early. It is impossible. Drive slowly, reach safely. Bhagavan says, start early, drive slowly, reach safely. ఈ లేత వయస్సు నుండే మీరు భగవత్ ప్రార్థనను సరైన రీతిగా దాన్ని ప్రారంభించాలి. You should start praying to God right from this tender age. శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మంచి పటుత్వంగా ఉండినప్పుడే మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించకుండా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు? If you don't start praying to God, when your body is strong, when you are mentally alert and spiritually strong, when do you wish to commence ఈ it? ఇంద్రియములంతా కూడా నువ్వు తప్పులు తిరిగిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు? When senses become weak, when you don't have any control, what is it that you do later? పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ, When the messengers of death take back your life, just పద throwing పద at మంచు you the కింకరులు rope, పాశములాగెడు వేళ, when they drive out the life out of your body, బంధువుల్ దబ దబ బయట బెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ, when all relations hurry so as to the body to be taken outside because they have given up hope. బిడ్డలు లబలమ ఏడ్చు వేళ, When wife and children cry bitterly, తరమా హరి నామము నోటను బల్క, is it possible to chant the name of God then? అప్పుడు సాధ్యమవుతుందా? Is it possible? కాదు కాదు. Impossible. ఈ వయసు నుండి, ఈ పటుత్వం నుండి, ఈ నిద్ర శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి, తరించి, వరించి, భ్రమించి అనుభవించటం అత్యవసరం. At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God. అట్లు లేకుండా Otherwise, తై 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 బొమ్మ దిని తమాష జూరల తోల్ బొమ్మ, watch this puppet that dances. ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా? Why don't you worship when your senses are strong? కదలలేవు కన మసకలు మోమున పడె మడతలు పడె నరసెగదా, ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై 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 బొమ్మ. Is it the proper time to pray to God in your old age when you cannot move, when eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey? అందము ప్రాయము ఇంద్రియ శక్తికి ఉందని నిక్కకు రోరన్నా, Don't pride yourself because of your strength and powerful senses. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ళ పండగ. There lies ahead waiting in the doorstep, the old age. అప్పుడు ఏమి చేయగలవు? What do you do then? మసలలేవు You can't move. కను మసకలు Cataract. మోమున పడే తల నరసిగదా, Wrinkles on the face and the hair is white now. ముసలి కోతి అని Old monkey. పసివారు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై 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 బొమ్మ దీని తమాష చూడద తోయ బొమ్మ. Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, we watch you. అప్పుడు నీవు చేయగలవా? Can you worship them? ఈ వయస్సునందు దృఢమైనటువంటి శరీరము, ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు, పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు, ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చెయ్యాలి. On the other hand, right at this time, when you're physically strong, అతి when your sense is మధురమైనటువంటి యొక్క powerful,
నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. When your mind is full of faith, offer the flower of your ఇది మీరు mind. చేయవలసినటువంటి నైవేద్యము. This is the offering to be made to God. కానీ ఈనాటి అతి నైవేద్యం చేయటం లేదు. But we don't make such an offering today. ఇంద్రియాలకంతా దీన్ని అందించి We pass on to senses. ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత After all senses ఇది enjoy, ఇష్టం లేకుండా మిగిలిచిపోయినటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పితం చేయటం. the balance left over because you don't relish is offered to God. గాలికి పోయిన పేనపిండి కృష్ణార్పణం అన్నారట. All that floor which is blown off by the wind, we say that's offering ఈ to God. ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత, ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత, ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నీవు ఏమిస్తావు భగవంతునికి? When senses lose their strength and their capacity and ability, what is that you offer to God? కనుకనే ఇలాంటి ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి అన్నీ ఉండినప్పుడే భగవంతునికి సరైనటువంటి సేవలు చేయాలి. You have to serve God when you're physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom. ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది. At this right time, if you don't do that, when do you surrender to God? విద్యార్థులారా, Students, మొట్టమొదట First. ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి, నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి. consider this age novel, ever new, unique, fresh. ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడాను దీనిలో ప్రవేశించదు. As the age advances, when old age sets in, you cannot attempt it. కనుకనే మానవుడంటే ఎవరు? Who is Manava, human? మానవుడు మొట్టమొదట 4 కాళ్లతో నడుస్తాడు. The human at the beginning, he walks on 4 feet. రెండవ తర్వాత 2 కాళ్లతో నడుస్తాడు. Later, he walks on 2 feet. తరువాత 3 కాళ్లతో నడుస్తాడు. Finally, he walks with 3 feet. ముందొచ్చే 3 కాళ్ళు ముందున్నటువంటి 4 కాళ్లతో కాకుండా 2 కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి. 4-legged stage in the beginning, 3-legged stage later, in between 2-legged condition, go forth. ఈ 4 లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాడటము, చేతులు కాళ్ళతో దొగ్గాడుతూ పోతున్నాం. The 4-legged condition is crawling on the ground. 2 శక్తులు అనగా ఈ 2 పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి. Both the feet on the ground, you walk. నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను 2 పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి. All your strength rests on అది these ఏ 2 feet. ఒకటి ధర్మము, ఒకటి సత్యము. One leg is dharma, the other leg is satya. the truth. సత్య ధర్మములు అనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో సత్యస్వరూపుణ్ణి మీరు చింతించాలి. Then once you walk on the 2 feet of truth and righteousness, you can have the vision of the Lord of పాదముల truth. పైన నిలిచినప్పుడే మీరు ధర్మస్వరూపుణ్ణి మీరు స్మరించాలి. When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of అప్పుడు dharma. కాకుండా Otherwise, 3వ కర్ర వస్తుంది. then comes the third. నడచలేడు. ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి. 3-legged condition. Such a dharma have become weak now. కర్ర చేతికి వచ్చింది. Now you take the ఆ hand కర్రను stick. కూడాను పట్టుకునేటువంటి ధైర్యం లేదు. You are not so అలాంటి sure to hold it. పరిస్థితిలో ఏమి చేయగలము నువ్వు? What is it that you do then? కనుక మనం ఈ వయసును చాలా దివ్యమైనటువంటి వయసుగా మనం భావించాలి. We have to consider this age ఒక్క divine. క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు. We should not waste a టైమ్ moment. ఈజ్ గాడ్. Time is టైమ్ God. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. డోంట్ వేస్ట్ టైం. Time is God. Time waste is life waste. Don't waste time. ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు. Boys and girls today waste their time a lot. కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. They waste time indulging in vain ఏ gossip. మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు. They don't make use of time at least by speaking ఏ good మంచి words. యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు. They don't listen to good things whatsoever. ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ? What are their games? What are their singing and all ఈ this? వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు. Outer world, you cannot imagine what is happening. ఒక్క ప్రశాంతి నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. It is only in Prashanti Nilayam
where you find bhajans and singing the glory of God all the time. బయట పోతే ఈ Outside. పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. Outside they do not know what these hymns are. అర్థరహితమైనటువంటి పాటలుగా పాడుతుంటారు. They sing meaningless songs. ఏమిటి ఆ పాటలు? What are they? ఏమాత్రం అర్థం కాదు. They don't know what they sing. చల్ చల్ రే నౌజవాన్ छोड़ दे रे मेरे खान. ఏమైనా అర్థం ఉందా? Does this song convey any meaning? ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. డడడా డడడా డడా డడా. ఏమిటి ఈ డడడా? It's quite rhythmic to hear when they sing like that. No meaning. మనకు నోరిచ్చింది దానికోసమా? You know why the tongue is given? నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా? You know why the tongue is given? దైవనామమును నాట్యం ఆడించే కోసమని. So as to sing the glory of God. అలాంటి నాలుకను మనం దుర్వినియోగం చేస్తున్నాము. But we misuse our tongue. దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం మధురం స్వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి. ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం. ఆ యొక్క జిహ్వకు 4 టైటిల్స్ ఇచ్చారు. Tongue has 4 titles. జిహ్వే The taste. రసజ్ఞే ఓ రసమెరిగిన నాలుక. O tongue, you know the taste? మధుర ప్రియత్వం సత్యం హితం త్వం. సత్యం పలికేటువంటి నాలుక, O tongue, మధురమైనటువంటి నాలుక, you talk sweetly. హితమైనటువంటి నాలుక. You speak in a palatable way. ఎంత పవిత్రమైన నాలుక. How sacred you ఇట్టి are. పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటల్లో ఎందుకు ప్రవేశపెట్టాలి? Being so sacred, O tongue, why do you go along the unsacred path? కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాము. Today, with this tongue, we utter all unsacred words. కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి. So every student should have a check on his పరులకు words. ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి. You should make use of your tongue to sing the glory of God so as to make others blissful so that they forget themselves. ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు. Then once you start singing God's hymns, whether he's a theist or theistic atheist or atheistic theist, he starts nodding his head. కృష్ణ ఒక్కతు కృష్ణ. ఈ కృష్ణ అనేటప్పటికీ ఏమో వాళ్ళ కష్టంలంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది. When once they say Krishna, they find a relief. ఎందున్నావో ఏలిటురావో నన్నిటు వేరు చేతువా కృష్ణ. Krishna, where are you? Why don't you come here? Why do you make me separate from you? ఎందున్నావో ఏలిటురావో దయరాద ఈ దాసిపై కృష్ణ, దయలేద ఈ దాసిపై. ఎందున్నావో ఏలిటురావో దయరాద ఈ దాసిపై కృష్ణ, దయలేద ఈ దాసిపై. ఆ రాధ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ రేపల్లె స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు. చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు. When Radha was singing like this, Krishna, where are you?
Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious నేను music of ఎందుకోసం నేను Radha. బ్రతుకుతున్నాను? All gopikas dropped their pots they were carrying. నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదానా కృష్ణ, నిలువ నీడ లేని బ్రతుకు నీ కొరకని మోయుదానా. This life has no shelter, has nothing to depend on or fall back. But I carry on this life journey for you. నా మనసు నిలువదురా, నా మనసు నీ నగవులు దూరమైన. My mind cannot stay any longer if it is separated from your beautiful, bewitching smile. కలలోనైనా కనులకు కానగరావా కృష్ణ, నిన్ను విడచి నే నిలువలేరా కానగరారా. Krishna, at least in dreams, let me see your physical form with these eyes. ఇంత I cannot live any ఆరాటంతో, longer. ఇంత ఆవేశంతో, ఇన్ని విధమైనటువంటి తాపంతో భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు ప్రాచీన కాలమునందు. In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him. ఆ హృదయమే ఆ కృష్ణుణ్ణి కదిలిస్తుంది, కరిగిస్తుంది, మెదిలిస్తుంది. It is only their heart full of devotion that would melt the heart of God and make Him walk. డివోషన్ ఎక్కడ చూసిన డీప్ ఓషన్. Today, how is modern devotion? It is only deep ocean. ఇదంతా డివైన్ డివైన్ అనుకుంటున్నారు. కాదు కాదు, డీప్ వైన్. You think it's divine, divine. No, it is deep wine. కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ, చింతిస్తూ, భజిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి. We should sanctify the time, redeem our lives, singing His sweet name. కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది? Why do you sing the glory of God, bhajana? ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశాడు. This collective singing is started by Guru Nanak. అనగా అందరి కంఠములు ఏకం చేసి ఒక్క కంఠంగా దైవాన్ని ఆకర్షించటం. All sing together, join in chorus, sing in perfect unison and harmony. అలాంటి ఏకత్వము, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఆహ్వానించే నిమిత్తమై భజన ప్రారంభమైంది. This invites unity from diversity. ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము. It's not the one who invites అందరూ God. కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు. All that join the chorus together sing His glory and invite కనుక మన God. ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందుంచుకొని We should keep the culture of Bharat at least to a certain extent in our mind. ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలను పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి. We have to offer sacred feelings of our heart to God. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the embodiment of love. ఆ ప్రేమకు ప్రేమనే కావాలి. This love needs love only. ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి To see the shining moon, టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు. you don't need torchlight. అరికెన్ ల్యాంటర్న్ అంతకంటే అక్కర్లేదు. You don't need to carry hurricane lamp, పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు. nor Petromax light. ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి. You can see the moonlight only with the help of the moonlight only. కనుకనే ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి. In order to experience the embodiment of love, you can experience only ప్రేమకు through love. మించినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు. There is no other light more powerful than love. ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుక పైనే. That light is lit by the అదే tongue. నాలుక చెప్పింది. That's what tongue says. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు వనజలాల విత్తంబులు సమ్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు
త్రైలోక్య పవిత్రంబులు. The manifestations of the Lord are mysterious and sacred to ఈ all the three కాలములు worlds. ఎందుకు కూడాను పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ 3 కాలంలో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది. Sins committed in all the 3 periods of time, past, present and future, ముని are జన atoned. వన పౌత్రంబులు. ముని జన వన పౌత్రంబులు. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం. This God's name is the grandson to Munis, the నా saints. పౌత్రుడు అంటారు, Who says my పుత్రుడు grandson? అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రులు, నిజమైనటువంటి పౌత్రులు. God's name is a true son and a true grandson. మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు? Who are our parents? Who are our sons? మన ప్రేమనే మన తల్లి, Love is our mother. మన సత్యమే మన తండ్రి, Truth is the father. మన యొక్క దయనే మన సిస్టరు, Compassion is the sister. మన యొక్క ఆనందమే మన తమ్ముడు. Bliss is our brother. ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా When we have that brotherhood, ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం? why are we after this unnecessary brotherhood or ఈ fraternity? ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి. How lofty, how great it is in living in unity. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ 5 అన్నదమ్ములు. 5 brothers, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, are the 5 brothers. 5 ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు. They won the battle because they live and work for unity. అదియే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు వీళ్ళు 4 కూడాను ఎలాంటి పరిస్థితిలో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు. Likewise, 4 brothers, Rama, Lakshmana, Bharata, Shatrughna, maintained కనుక ఈ unity. ఐకమత్యానికి విజయాన్ని వరించింది. Therefore, it is the unity that wins ultimately. వాలి, సుగ్రీవుడు 2 తమ్ములు అన్నారు. Vali, Sugriva are brothers. వీరిద్దరి లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది? There's no unity between them. What సర్వనాశనం happened? అయిపోయింది. They lost everything there. కట్టగడపడికి వాలే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు. Vali being so powerful died ultimately. ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే. Ravana, Kumbhakarna, their brothers, no doubt. ఐకమత్యం లేదు. There's no విభీషణుడు unity. వేరైపోయినాడు. There's no unity. ఈ వేరే కావటం చేత ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్నే కోల్పోయాడు. Because they are separated, they lost the kingdom. కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చును. With the unity you can achieve anything. 5 వేళ్లు ఉన్నాయి. 5 fingers are there. ఈ 5 వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు. With all the 5 fingers joining, you can work. ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు. But all the fingers are separated, you cannot do anything. విద్యార్థులారా, Students. మీరందరూ కూడాను మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి. First, you all see that you maintain unity. అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము. All belong to Sai's అందరూ institution. సాయి ప్రేమలో పెరుగుతున్నారు. We grow in Sai's divine love. అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు. We learn Sai ఇక్కడే కాదు, education. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి. Not only here, wherever you may go, express ఇది మీ this love. ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి. You practice and then publicize, ఇక్కడ propagate. నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియరు, డిసిప్లైన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి. The behavior you have cultivated, the discipline you have developed, and the manners you have learned నేను అదే should follow you చెప్తుంటాను. like a shadow. ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్. The one with behavior is the boy. ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయే కాదు. When he has no behavior, he is no boy at all. మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్. The one with good manners is man. గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్. The one who does this duty stands for డూ యువర్ devotion. డ్యూటీ సిన్సియర్లీ. Do your duty వాడే sincerely. నిజమైన డివోటీ. He is a true devotee. అంతేకాని డ్యూటీని ప్రక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా? But if he brushes duty on one hand and డ్యూటీ worships ఈజ్ the picture, గాడ్, he is no వర్క్ ఈజ్ devotee. వర్షిప్. Duty is God, work is worship. కనుకనే మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు. So we should never be lazy. క్లాసుకు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి. We should study our lessons regularly. మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి, Rest of the time we should play పాటలు games. పాడాలి, We should sing songs. చింతన చెయ్యాలి.
think, స్మరణ చెయ్యాలి, chant, ఆనందాన్ని అనుభవించాలి. and then enjoy మీరు the bliss. భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము, All the food is the one that కానీ goes to మీరు the body. భజించేటువంటి భజన మనసుకు ఆహారం. Bhajan is the food to your mind. నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు. You paint the cart. ఏమి కాటుకంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తు అంత డెకరేషన్ చేస్తున్నారు కార్టుకు. The cart of this body is nicely decorated. కానీ దీన్ని నడిపేటువంటి యొక్క గుర్రం ఉంటుండాలి, అదే మైండ్. But there is the horse that pushes the హార్స్ drive, కు which ఫుడ్ is the పెట్టడం mind. లేదు. But we don't feed the horse, the mind. ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది? What is the use of all the ఈ decoration? డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే. The cart so nicely decorated should be placed there in the museum. కాదు కాదు, మొట్టమొదటి హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. First to see that the horse అదే will be మనసుకు strong enough. తగినటువంటి శక్తి. So mind ఆ should be మనసుకు strong. తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి. We have to feed our mind with good thoughts, with good feelings, with good emotions, good sentiments. కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి యొక్క అర్జునుడికి నా 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 అనేటువంటిది ప్రారంభమైంది. But Arjuna there in the battlefield developed the feelings of mine, mine. నా అంటే ఏమి కాదు. Mine, na means no. అయ్యో కృష్ణ, వీరు నావారు, Krishna, they are my people. వీరు నా పిన్నతండ్రులు, They are my వీరు నా parents. పుత్రులు, They are my sons. అంతా నా 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 నా. He went on telling mine, mine, claiming, అందువల్లే claiming. అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది. Therefore he was totally frustrated. కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా? Krishna also said, are you not ashamed of యుద్ధానికి yourself? పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు, Prior to that you came like a powerful ఈ warrior. యుద్ధంలో వచ్చేటప్పటికి దీనుడైపోతున్నావు. On the battlefield you turn a coward. యుద్ధానికి ముందు పోయేటానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు. Krishna made the chariot stand in the middle of the two fields. చేతులు జోడించాడు. కృష్ణ, ఇందరి గురుపుత్రుల మిత్రుల జంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపగ కదలు మింటికి. Joining both the hands, Arjuna prayed to Krishna. Indari- Krishna, how can I bear this? ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించు చెట్టులో How can I bear this suffering and the sadness by killing all the relations, friends and teachers? తిరుగుతున్నవిక కాలము గడుపక కదలు మింటికి. My head is reeling. I am not able to see properly. Let us return. Turn back the chariot. తిరిగి పంద, You got a coward. నీవెందుకు ముందు నన్ను రాయబారం పంపించావు? Why did you send me before as your emissary? రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు. You sent me as an ambassador, giving me all the trouble earlier. కృష్ణుని దగ్గరనే చెప్పాడు, He said there, కురచ బుద్ధులా కౌరవుల అరమర తొలగి మన పొత్తు కొత్తురా. you said earlier, will ever those mean fellows would ever come to a చాలిక ఉత్తర compromise? దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహిరణమిక ఎలా. You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said. ఇదే నువ్వు చెప్పడం. అప్పుడు Is that what you say then? అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా, Just as jasmine flowers are thrown into ముష్కరుని fire. బ్రోల ముష్కరుని బ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ Why సంధి did you- మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు. Arjuna said, no more of compromise. Why do you want to teach them? Why do you waste your good sweet words? Let's రూపాన్ని go. చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకొని పోయింది. He's carried away by the feelings of ఈ attachment. అభిమాన మమకారములే మానవుని అధపతనం చేస్తున్నాయి. It's only the attachment and possessive instinct that ఉండాలి will ruin us. అభిమానము, Of course, it needs మమకారం కూడా ఉండాలి, also. కానీ పరిమితం ఉండాలి. But there should be under certain limits. కనుకనే మీకు కూడా పరిమితం ఉండాలి. So everything should be under limits. కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి. Having been here, having secured admission in our institutions, living here in the sacred climate, develop good thoughts, sacred feelings,
గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారి నంద కుమార నవనీత చోరా నంద కుమార నవనీత చోరా హృదయ విహార బడా చిత్త చోరా హృదయ విహార బడా చిత్త చోరా గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారి నంద కుమార నవనీత చోరా నంద కుమార నవనీత చోరా హృదయ విహార బడా చిత్త చోరా హృదయ విహార బడా చిత్త చోరా గోవింద గోపాల ప్రభు గిరిధారి ప్రభు గిరిధారి ఓ ప్రభు గిరిధారి